హాయ్ అండి, అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. యమున ఇంట్లో అందరి ముందు లక్ష్మికి స్వీట్ తినిపిస్తూ చెప్తూ ఉంటుంది. ఇదిగో స్వీట్ తిను అని అంటూ సంతోషంగా లక్ష్మికి స్వీట్ తినిపిస్తూ ఉంటే పద్మాక్షి చాలా సీరియస్గా ఇప్పుడు అంత గొప్ప పని ఏం జరిగిందో ఆవిడకి స్వీట్ తినిపించడానికి అని అంటూ ఉంటుంది. అసలు మొన్న జరిగిన దానికి లక్ష్మి చేసిన ఈ ప్రాజెక్ట్ గురించి పొగుడుతూ లక్ష్మిని పొగుడుతూ ఒక పెద్ద రచయిత ఆర్టికల్ రాశారు అని యమున చెప్పేసరికి పద్మాక్షి వాళ్ళు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే పక్కనే ఉన్న విహారి సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. ఇక అప్పుడే సహస్ర కోపంగా వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అనుకొని పండు లోపల ఉన్న ఆదికేశవులు అంకుల్ వాళ్ళని పిలువు అని అంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి విహారి కంగారు పడుతూ ఉంటారు. అంటే లక్ష్మి వాళ్ళకి ఆదికేశవుల వాళ్ళు వచ్చిన విషయం తెలియదేమో. పైనుండి పండు ఆదికేశవులు గౌరీని తీసుకువస్తూ ఉంటారు. ఇక వసుధ చారుకేశ కూడా చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. పైనుండి ఆదికేశవులు గౌరీ పండు ముగ్గురు స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటారు. వాళ్ళని తీసుకుని నవ్వుతూ పండు వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళని తీసుకువస్తూ ఉంటాడు. అప్పుడే ఆదికేశవులు అలా నవ్వుతూ సంతోషంగా కిందికి వస్తూ ఉంటే పండు ఏదో కింద పడేస్తాడు. అలా స్టెప్స్ దిగి వచ్చేటప్పుడు అది పడేసరికి సౌండ్ విని లక్ష్మీ విహారీ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆదికేశవులు గౌరీ ఉంటారు. అది చూసి విహారీ లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదంతా చూసి సహస్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది.